బంగారు గుడ్డు. ఓహో, కోడిపెట్ట. ఈరోజు భోజనానికి ఇది సరిపోతుంది. దీన్ని వండుకుని ఈరోజే తినాలి. నన్ను చంపద్దు, కాస్త దయచూపు. నేను నీకేం అపకారం చేశాను? ఎందుకని చంపకూడదు నిన్ను? చాలా రోజులైంది కోడి మాంసం తిని. నేను తప్పక కోస్తాను. నన్ను కోసుకుని తింటే నీకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే నేను రోజు ఒక బంగారు గుడ్డు పెడతాను. నన్ను బతకనివ్వు. రోజుకొక బంగారు గుడ్డును నువ్వే తీసుకో. అరే, ఈ విషయం నాకు తెలియదే. ఆలోచించు, దీనివల్ల నీ పేదరికం పోతుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదూ? లేదు, పొద్దుటి వరకు వేచి చూడు. నా మాట అబద్ధం అని తెలిస్తే అప్పుడే నన్ను చంపేసి. సరే, చూద్దాం. అరే ఆహా, ఈ కోడిపెట్ట విచిత్రమైనది. ఇప్పుడు నాకు డబ్బే డబ్బు. ఆహా, నా తలరాత మారిపోయింది. రోజుకి ఒక బంగారు గుడ్డు అమ్మి నేనెంతో డబ్బు గడించాను. ఇక ఇప్పుడు రోజు గుడ్లు అమ్మి అమ్మి నాకు విసుగొచ్చింది. రోజు ఎవరు గుడ్లు తీసి అమ్ముతూ ఉంటారు? ఒక ఉపాయం ఉంది. కోడి పెట్టను చంపి ఒకేసారి గుడ్లన్నింటినీ తీసి అమ్మితే సరి. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? ఇప్పుడు నేనేం చేసేది బాబాయ్? ఇది నీ తప్పు కాదు, నీ దురాశకి ఫలితమిది. దురాశతో రోజూ దొరికే బంగారు గుడ్డుని పోగొట్టుకున్నావు. తెనాలి. ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.